వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినం. వాలిపోతూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. వ్యాలంటైన్ కదా, వీళ్ళ దినం ఏంటో గానీ ఆ రోజు వీళ్ళు పార్క్ లో చూపించే పొసెషన్ కి నాకు నేనే పిండం పెట్టుకోవాలనిపిస్తది. అయినా పార్కుల్లో ఏం పనిరా మీకు? అక్కడ పిల్లలు ఆడుకోవడానికి వస్తారు, ముసలోళ్ళు వాకింగ్ చేయడానికి వస్తారు. వాళ్ళు చెయ్యాలరా ఫిజికల్ యాక్టివిటీ, మీరు చేస్తారేంటి? అది కూడా మామూలుగా కాదు, తుప్పల్లోకి వెళ్ళే చెయ్యాలి. ఎలా చేసుకుంటారా? ఏదైనా ముల్లో గట్రా ఉంటే ముడ్డిలోకి దిగిపోద్ది. అయినా మీరు అవన్నీ ఎందుకు పట్టించుకుంటారులే, అంతర్యుద్ధం చేస్తూ ఉంటారు కదా, తుప్పలు ఊగిపోతూ ఉంటాయి. ఐరనీ ఏంటంటే వాళ్ళ పక్కనే ఇంకొక తొప్పు ఉంటది, అది కూడా ఊగిపోతూ ఉంటది. తీరా చూస్తే అందులో కపుల్స్ కాదు, ఒక సింగిల్ గాడే ఉంటాడు. అంటే వాడేదో కొట్టేసుకుంటున్నాడని కాదు, ఫిట్స్ వచ్చి పడిపోయాడు తొప్పల్లోకి, ఎవడు పట్టించుకోవట్లేదు దాన్ని. అందుకే దయచేసి ఫిట్స్ ఉన్నోళ్ళు ఫెబ్ 14th రోజు తొప్పల దగ్గరికి వెళ్ళకండి. మీరు అందులో పడిపోతే ఏదో కపుల్స్ మింగించుకుంటున్నారని లైట్ తీసుకుంటారు. దిస్ ఈజ్ మై హంబల్ రిక్వెస్ట్. ఈ వ్యాలంటైన్స్ రోజు వీళ్ళని ఆపలేము. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోతూ ప్రతి చోట స్ప్రెడ్ అయిపోతారు. పార్కుల్లో, షాపింగ్ మాల్లో, సినిమా థియేటర్ లో, ఆఖరికి గుడిలో కూడా ఎంటర్ అయిపోతారు ఇల్లు. రే, ఈ నిబ్బి కపుల్స్ కి నేను ఒకటే చెప్తున్నా, గుడిలోకి ఎంటర్ అయ్యే ముందు మీ చెప్పులు మాత్రమే కాదు, మీ కామాన్ని కూడా బయట వదిలేసల్లండి. లేదంటారా ఆ గుడి ముందే ముష్టోడి గట్టప్పేసుకొని మఫ్టీలో ఉంటా. మీరు బయటకు వచ్చిన వెంటనే మీ చెప్పులతో మిమ్మల్నే కొడతా. ఆ చెప్పులు కూడా ఇవ్వను మీకు, అవతలకే విసిరి తెంగుతా. వెళ్ళి తెచ్చుకుంటారా ఎర్రుపుకుల్లారా. ఇంకా వీళ్ళకి వ్యాలంటైన్స్ డే ఒకటే సరిపోదు, 6 రోజులు ఉంటాయి. జస్ట్ లైక్ 6 పతివ్రతలు. అవేంటంటే రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే. ఇంకొంతమంది అయితే ఈ 6 రోజులు కాకుండా ఇంకోటి కూడా సెలబ్రేట్ చేసుకుంటారు, అదే కిస్ డే అంట. ఓహో, ముద్దు పెట్టుకోవడానికి కూడా ఒక డెడికేటెడ్ రోజు కావాలేంట్రా మీకు? ఈయన్ని చూడండి, దిలీప్ గాడు సంవత్సరానికి 365 డేస్ ఉంటే 364 డేస్ బ్రష్ చేసుకోడీడు, కిస్ డే మాత్రం చేసుకుంటాడు. ఈ పెద్దక్కకి ముద్దు పెట్టాలి కదా. అయినా సంవత్సరానికి ఒక్కసారి బ్రష్ చేసుకునేటోడికి పేస్ట్ ఏమానుద్ది, ఫినైల్ తో కడగాల మూతిని. చాలా సింపుల్. బ్రష్ చేసుకునేటోడికి తీసుకుంటారంట బొకేలు. చదువుకునే టైముల్లో బుక్కులు మోయండ్రా అంటే గుద్దబద్ధకం వచ్చింది గానీ ఇప్పుడు మాత్రం బొకేలు మోస్తారా బోసుడికే గల్లు. ఇలాంటి ఏ గ్రేడ్ ఆతుగల్ల వల్లేరా మనం బీహార్ ని దాటేసాం ఇల్లిటరసీ రేట్ లో. నెక్స్ట్ వచ్చేసి ప్రపోజ్ డే. ఎలా ప్రపోజ్ చేస్తారా మీరు? మీ బతుకులకి ఎప్పుడైనా డైమండ్ రింగ్ కొన్నారా? కొనడం పక్కన పెట్టు, లైవ్ లో చూసారా కనీసం? నీ మంత్లీ శాలరీ ఎంత ఉంటదిరా? 250 రూపీస్. పోనీ ఇంక్రిమెంట్లు వేసుకొని 280 అనుకుందాం, పంచర్లు వేస్తావు కదా. ఆ డబ్బులతో డైమండ్ కాదు కదా, డైపర్లు కూడా కొనలేవు. ఇలాంటి ఫైనాన్షియల్ కండిషన్స్ లో కూడా నిబ్బి కపుల్స్ గాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంటే మీ గుద్దకి సలాం రా బాబు, ధైర్యం కావాలి ఇంతకి తెగించాలంటే. తర్వాతేమో చాక్లెట్ డే అంట. ఈ పనికి మళ్ళా ప్రేమ వల్ల మీ మనసులు మొడ్డ గుడిసిపోతే సరిపోలా, బాడీలు కూడా షెడ్కి వెళ్ళిపోవాలి. ఏరి కోరి డయాబెటీస్ తెచ్చుకోవడానికి ఒక పర్టికులర్ డే పెట్టుకున్నారు చూడు. మీలాంటి దొంగన కొడుకుల్ని డెంగ్యూ దోమలతో కుట్టించాలరా, అప్పుడు గాని బుద్ధి రాదు మీకు. అయినా చాక్లెట్ తినటం వల్ల మీ బాడీలోకి డయాబెటీస్ వస్తది, బట్ అది అమ్మినోడింటికేమో డిఫెండర్ వస్తది. చూసారా ఎంత తేడా ఉందో ఆ రెండిట్లకి? మీ డబ్బులతోనే కొంటాడరా ఎర్రిపుకుల్లారా. ఈ వ్యాలంటైన్స్ వీక్ లో అడ్డమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఏదైనా స్కిల్ నేర్చుకోవడంలో పెట్టండిరా. అట్లీస్ట్ రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో అయినా జాబ్ వస్తుంది. నెక్స్ట్ అయితే టెడ్డీ డే. నేను చెడ్డీలు వేసుకున్న రోజుల నుంచి చూస్తున్నా, ప్రతి ఒక్క నిబ్బగాడు టెడ్డీ బేర్లు ఇస్తాడేంట్రా గిఫ్ట్ లాగా. దానివల్ల ఏంటి ఉపయోగం? కదలదు, పనిచేయదు, ఇంట్లోనే పడుంటది. జస్ట్ లైక్ దిస్ అన్ఎంప్లాయిడ్ యూత్. రిలేటబుల్ గా ఫీల్ అయి కొంటారా ఏంటి? నాకెందుకో తెలీదు, ఇవన్నీ చాలా క్రీపీగా అనిపిస్తాయి. ఎవడో ఒక్కడు చేతబడి చేసి వాటికి ప్రాణం పోసాడనుకో, ఇంకేముంది, ఈ కాటుమండు కపుల్స్ కి అమ్మో బొమ్మనే. తర్వాత వచ్చేది ప్రామిస్ డే. ఎలా అయితే మనం దివాళీని ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటామో, అలానే ప్రామిస్ డే ని ఫెస్టివల్ ఆఫ్ లైస్ అనాలి. అన్ని సొల్లు కబుర్లే. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా బేబీ, నిన్ను తప్ప ఇంకా ఏ అమ్మాయిని చూడడం మమ్మే. ఏ కష్టం వచ్చినా కలిసే ఫేస్ చేద్దాం బేబీ. నిన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా మమ్మే. లవ్ యూ బేబీ. లవ్ యూ మమ్మే. ప్రామిస్? ప్రామిస్ రా, నా లవడాలో ప్రామిస్. ఇలాంటి సొల్లు ముచ్చట్లు చెప్పే అమ్మాయిల్ని ఓయోకి తీసుకెళ్తారు. ఇంకేముంది, ఫెబ్ 14th రోజు చేసిన ఎంజాయ్మెంట్ కి రిజల్ట్ నవంబర్ 14th రోజు వస్తది. అబ్బా, కరెక్ట్ టైం కి పెట్టారా చిల్డ్రన్స్ డే అని. ఇంకా హగ్ డే గురించి సపరేట్ గా చెప్పడానికి ఏమీ లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోవడానికి ఒక రీజన్ కావాలి కదా. ఇలాంటి అడ్డమైన డేస్ అన్ని సెలబ్రేట్ చేసుకొని వీళ్ళు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ 24 క్యారెట్ క్రింజ్ కపల్లా మారుతారు.